నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి. జంగారెడ్డిగూడెంలో టీం రామ్ చరణ్ ఆధ్వర్యంలో ఘనంగా రామ్ చరణ్ పుట్టినరోజు వేడుక. పలు సేవా కార్యక్రమాలు చేసిన అభిమానులు. మధ్య క్షేత్రానికి హుండీల ద్వారా సమకూర్ణ భారీ ఆదాయం. 97 రోజులకు గాను 51 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపిన అధికారులు. గర్భిణులు సిజేరియన్ ఆపరేషన్ కు మొగ్గు చూపకుండా నార్మల్ డెలివరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల సూచన. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అని, ఈ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు విడిచిపెట్టక ముందే నిర్వాసితులందరికీ పునరావాసం కల్పిస్తామని, ఆ తర్వాతనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పోలవరం ప్రాజెక్టులోని తొలుత ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుండి పనుల ప్రగతిని పరిశీలించారు. అనంతరం అప్పర్ కాపర్ డ్యాం చేరుకుని అక్కడ పనుల పురోగతిపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. గ్యాప్ 1 డయాఫ్రమ్ వాల్కు చేరుకుని అక్కడ పనుల పురోగతిపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. అనంతరం వెబ్రో క్యాంపాక్షన్ చేరుకుని అక్కడ పనుల పురోగతిపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించి వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా పోలవరం నిర్వాసితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిర్వాసితులు ఎంతగానో సహకరించారన్నారు. ముందుగా నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఆదాయ మార్గాలు కల్పించడంతో పాటుగా వారి జీవన ప్రమాణాలు పెంచడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కావున నిర్వాసితులు ధైర్యంగా ఉండాలని, కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని స్పష్టం చేశారు చంద్రబాబు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, జిల్లా కలెక్టర్ కె వెంకటసెల్వి, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యేలు చిల్లి బాలరాజు, సొంగ రోషన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 70 మందిని ఇన్వాల్యూడ్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది సార్. అంటే ఇప్పుడు నేనుంటే నా పిల్లగాడు భద్రాచలంలో ఉద్యోగం చేసుకుంటా ఉంటే ఆ ఉద్యోగం చేసుకున్నాడని చెప్పి కోనవరంలో లేడని చెప్పి ఇన్వాల్యూడ్లో పెట్టారు సార్. తమరు దయచేసి ఫోటోగ్రాఫర్ అదిలేవాలా ఫోటోగ్రాఫర్ రాజేంద్ర అన్న. Yeah, actually, we are using bentonite to maintain mix in our standard plant. The level to be. This is especially. పునరావాసం కోసం త్యాగాలు చేసి భూమి అంతా కూడా పోలవరానికి ఇచ్చారు. ఇచ్చి ఈరోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్గా ఆ రోజు చూస్తే 14-19లో 4,311 కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది. నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను. దానికి కూడా కారణం మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని
ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చాం. అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి, అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 828 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ, కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎల్లప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దళారులు లేరు, మధ్యవర్తులు లేరు, దొంగలు లేరు, మోసాలు చేసేవాళ్ళు లేరు, మాయ మాటలు చెప్పేవాళ్ళు అసలే లేరు. చేసే పని చెప్తాం, చేసి చెప్పడమే కాకుండా చేసి చూపిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ, ఈరోజు గిరిజనులు ఉన్నారు ఇక్కడ. ఎక్కువ త్యాగం చేసింది గిరిజనులే త్యాగం చేశారు. నిన్న కూడా నేను సమీక్ష చేస్తే మైదానంలో ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం పెరిగింది నేను వచ్చిన తర్వాత. ఎవరికి పెరిగిందంటే ఈ గిరిజనులకే పెరిగింది. పాడేరు కానీ, అరకు కానీ మొత్తం కూడా అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగింది. మొన్నే ఒక మాట చెప్పాను, ఇండ్లు కట్టే కార్యక్రమంలో కూడా గిరిజనులందరికీ 75,000 రూపాయలు అదనంగా ఇచ్చి మీకు ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకున్నాం. ఇది మాకు మీ పట్లుండే అభిమానం, ప్రత్యేకమైన శ్రద్ధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయానికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 97 రోజులకు గాను హుండీ లెక్కించగా 51,86,845 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఆర్వి చందన తెలిపారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ ఈవో మానికల రాంబాబు పర్యవేక్షణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరిస్తూ నిబంధనలను పాటిస్తూ ఈ లెక్కింపు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ మొత్తం 97 రోజులకు గాను ఆలయానికి హుండీ ద్వారా 50,84,145 రూపాయలు, అన్నదానం హుండీ ద్వారా 1,02,700 రూపాయలు, వెరసి మొత్తం 51,86,845 రూపాయలు ఆదాయం సమకూరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, కేవీబీ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా పొలవల తాతాజీ అలాగే పండు వీళ్ళందరూ కూడా వేళ జన్మదిన వేడుకలు గవర్నమెంట్ హాస్పిటల్లో జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ రోగులందరికీ కూడా మరి పళ్ళు పాలు ఇచ్చి ఈ యొక్క ఆనంద సమయంలో కేక్ కూడా కట్ చేసి రామ్ చరణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఫ్యాన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియబడుతుంది. ఈ రోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 40వ పుట్టినరోజు సందర్భంగా మరి తమ్ముడు
పండు జిల్లా రామ్ చరణ్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్నాక మరి చాలా అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ గారు ఫస్ట్ సినిమా తీసినప్పుడు అందరూ కూడా చాలా అవహేళన చేశారు. ఈ రోజు గ్లోబల్ స్టార్ గా మీరు ప్రచారం చేస్తున్నారంటే అతని యొక్క పట్టుదల, కృషి, ఆయనలో ఉన్నటువంటి కసి, మరి RRR సినిమాతో యావత్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు ఆయన రామ్ చరణ్ గారు. అలాగే అతని వ్యక్తిత్వం కూడా మేము దగ్గరుండి చూసాం. మా పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళం ఎంత మర్యాద అంటే ఎంత మర్యాదగా ఉండడం, ప్రేమగా ఉండడం, ఏ సొకాన గర్వం లేదు ఆయనకి. ఈ రోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా దొండపాటి పండు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ కానీ పేషెంట్స్కి ఫ్రూట్స్ పంచడం కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మరొకసారి రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే వేడుకల సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రోగులకి పండ్లు పంపిణీ కూడా కార్యక్రమం జరిగింది. ఇది చాలా అభినందనించదగ్గ విషయం. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ నందు బ్లడ్ అవైలబిలిటీ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. దీన్ని మనం ఆన్లైన్లో చూసుకోవచ్చు. ప్రభుత్వం ఒక యాప్ని డెవలప్ చేసి పెట్టింది. ఇక్కడ ఎప్పుడు బ్లడ్ ఉంది, ఇక్కడ ఏ గ్రూప్స్ బ్లడ్ ఉన్నది అనేది కూడా పూర్తిగా అందుబాటులో పెట్టడం జరిగింది. సో ఇక నుంచి మీరు అనుకున్న మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ అభిమాన హీరోలు కానీ ఎవరైనా సరే వాళ్ళందరికీ ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తుంది అంటే మీరు ఏదైనా ఈవెంట్ చేయదలుచుకున్నప్పుడు జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న బ్లడ్ బ్యాంక్కి రండి, ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయండి. అలాగే ఇంకొక కొంతమందిని కూడా ఈ బ్లడ్ డొనేట్ చేయడానికి ప్రోత్సహించండి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయానికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 97 రోజులకు గాను హుండీ లెక్కించగా 51,86,845 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఆర్వి చందన తెలిపారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో గోకుల, తిరుమల, పారిజాతగిరి ఆలయ ఈవో మానికల రాంబాబు పర్యవేక్షణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరిస్తూ నిబంధనలను పాటిస్తూ ఈ లెక్కింపు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ మొత్తం 97 రోజులకు గాను ఆలయానికి హుండీ ద్వారా 50,84,145 రూపాయలు, అన్నదానం హుండీ ద్వారా 1,02,700 రూపాయలు, వెరసి మొత్తం 51,86,845 రూపాయలు ఆదాయం సమకూరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, కేవీబీ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెలలు నిండిన గర్భిణులు సిజేరియన్ ఆపరేషన్కు మొగ్గు చూపకుండా నార్మల్ డెలివరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం డాక్టర్ బేబీ కమల మీడియాతో మాట్లాడారు. గర్భిణులకు సిజేరియన్ డెలివరీ వల్ల కలిగే నష్టాలను, నార్మల్ డెలివరీ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ముఖ్యంగా నార్మల్ డెలివరీ జరిగితే పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యకరంగా ఉంటుందన్నారు. వెంటనే తల్లిపాలు ఇవ్వటం వల్ల కొన్ని రకాల వ్యాధులు కూడా దరిచేరవన్నారు. సిజేరియన్ ఆపరేషన్ వల్ల తల్లి, బిడ్డ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వీటిని నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కావున గర్భిణులకు నార్మల్ డెలివరీ చేసేందుకు వారి తల్లిదండ్రులు కూడా మొగ్గు చూపాలని డాక్టర్ బేబీ కమల సూచించారు. ముఖ్యంగా మన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల ఏరియాల్లోనూ, కృష్ణా డిస్ట్రిక్ట్ ఏరియాల్లోనూ మన దగ్గర డెలివరీస్లో నార్మల్ కన్నా సిజేరియన్ సెక్షన్తో డెలివరీ రేటు ఎక్కువగా ఉంది. సిజేరియన్ చేసి డెలివరీ చేయటం అనేది ఎసెన్షియల్ అయితేనే, చాలా అవసరం అయితేనే ఆ పద్ధతిలో డెలివరీకి వెళ్ళాలి. లేని పక్షంలో చాలా వరకు నార్మల్ డెలివరీ చేయించుకోవటానికి, అలా చేయటానికి డాక్టర్స్ అందరూ ప్లస్ ప్రజలు కూడా, గర్భిణీ స్త్రీలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా
దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వస్తే బాగుంటుంది, అది ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నార్మల్ డెలివరీ అయితే విదిన్ 24 అవర్స్ డెలివరీ అయిన తర్వాత 12 గంటలకే కొన్నిసార్లు అయితే వాళ్ళు లేచి తిరగగలుగుతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. అదే ఆపరేషన్ అయితే వారం రోజులు కుట్లు మానేంత వరకు హాస్పిటల్లోనే స్టే చేయవలసి ఉంటుంది అన్నమాట. కాబట్టి సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీకి మొగ్గు చూపటం మంచిది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నార్మల్ డెలివరీ అయితే పెయిన్స్ వస్తాయి, ఆ పెయిన్స్ తట్టుకోలేక ఆపరేషన్ చేసేసేయండి, మా అమ్మాయికి పెయిన్స్ తట్టుకోలేదు అని అడుగుతుంటారు. కానీ నార్మల్ డెలివరీ అవటానికి పడే పెయిన్స్ కన్నా ఆపరేషన్ అయిన తర్వాత వారం రోజులు కుట్లు మానటానికి పడే ఆ పెయిన్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో పెయిన్ కోసం భయపడి మత్తు ఇస్తారు కాబట్టి సిజేరియన్ ఆపరేషన్లో పెయిన్ ఉండదు కాబట్టి అలా డెలివరీకి వెళ్ళిపోతే బెటర్ అని అనుకుంటారు, కానీ అది మంచిది కాదండి. ఇంకోటి ఏంటంటే బాండింగ్ విత్ ద బేబీ. అంటే నార్మల్ డెలివరీ అయితే తల్లి తన బిడ్డని వెంటనే తన దగ్గరికి తీసుకుని పాలు ఇవ్వగలదు. విదిన్ 1 అవర్ లేకపోతే యాక్చువల్గా 1/2 అవర్ లోపు బిడ్డకి పాలు ఇచ్చే వెసులుబాటు నార్మల్ డెలివరీ అయిన మదర్కి ఉంటుంది. అదే ఆపరేషన్ అయితే కుట్లు పడి ఉంటాయి, రికవరీ పీరియడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా బిడ్డని దగ్గరకు తీసుకునే అవకాశం తల్లికి దొరకదు. ఇంకోటి ఏంటంటే వెంటనే బేబీకి పాలు ఇవ్వటం నార్మల్ డెలివరీలో అవకాశం ఉంటుంది కాబట్టి బిడ్డకి పోత పాలు పట్టాల్సిన అవసరం రాదు. వెంటనే తల్లి దగ్గర అతుక్కుని ఉండటం వలన ఆనుకుని ఉండటం వలన తల్లికి తొందరగా పాలు వస్తాయి. తల్లి పాలు ఇవ్వటం వలన బేబీ హెల్తీగా పెరుగుతారు, వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా చక్కగా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు త్వరగా ఆహారం తీసుకోగలుగుతారు. ఆపరేషన్ అయితే ఒక 12 అవర్స్ వరకు అంటే ముందు తినకోకుండా ఉండాలి, ఆ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత వెంటనే తినకూడదు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ కూడా తొందరగా ఇనిషియేట్ అవుతుంది కాబట్టి ఆ బిడ్డ తొందరగా గ్రోత్, వాళ్ళకి బిడ్డలకి గ్రోత్ మైల్ స్టోన్స్ అని ఉంటాయి. వాళ్ళు రెస్పాండ్ అవ్వటము, తల్లిని చూడటము, నవ్వటము, తర్వాత పాకటము, ఆ తర్వాత నడవటం, ఇలాంటివన్నీ కూడా గ్రోత్ మైల్ స్టోన్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్ న్యాచురల్గా వచ్చి. కాబట్టి తల్లిదండ్రులకి గర్భిణీ స్త్రీలకి చెప్పేది ఏంటంటే ఇంట్లో ఎవరైనా గర్భవతి అని తెలిసిన వెంటనే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చూపించుకుంటూ 9 నెలలు చక్కటి మెడిసిన్స్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ డాక్టర్స్ చెప్పిన చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ ముందుకు వెళితే, పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళితే, నార్మల్ డెలివరీకి మొగ్గు చూపితే నార్మల్ డెలివరీ అయితే తల్లికి బిడ్డకి కూడా క్షేమం. అదే ఆపరేషన్ అయితే రెండో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా ఆపరేషన్ పడుతుంది, అంటే 2 సార్లు ఆపరేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నార్మల్ అవని పక్షంలో వెంటనే డాక్టర్స్ నిర్ణయం తీసుకుని ఆపరేషన్ కూడా చేసే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి దీని గురించి అందరూ ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పంచమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో 3వ రోజైన గురువారం ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరాలను మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ మణిపాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చే ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం, జంగారెడ్డిగూడెం సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చే ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించామన్నారు. ఈ శిబిరాల ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించామన్నారు. 4వ రోజున శుక్రవారం శ్రీ ముత్యాలమ్మ ఆలయం నుండి శ్రీ గంగానమ్మ ఆలయం వరకు అష్టోత్తర శత కలశాలతో ముత్తైదువులచే గ్రామోత్సవం జరుగుతుందని, మాస శివరాత్రిని పురస్కరించుకొని అయ్యవారిని అమ్మవారిని పెండ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చేసి 108 మంది దంపతులచే శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నామని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా మరి ఏ ముహూర్తాన ఈ గుడి శంకుస్థాపన చేశారో తెలియదు, కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి అమ్మ ఆలయం ఇప్పుడు కలకల్లాడుతూనే ఉంది. మరి మురళి వాళ్ళు కూడా మధ్యతరగతి కుటుంబం, మరి దాదాపుగా సొంత ఖర్చులతో నాకు తెలుసుండి 40-50 లక్షల పైన అయి ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఈ రోజుల్లో అందరూ దాచుకున్నాం, లేకపోతే మనవాళ్ళకి కొడుకులకి అలా పెట్టుకుంటూ దాచుకునేటువంటి రోజుల్లో
అలా ఉండకూడదు, ఆధ్యాత్మిక రంగాన్ని పెంచాలి, నా పేరు స్థిరస్థాయిగా ఉండిపోవాలని ఒక మంచి ఆలోచనతో అతనికి ఉన్నటువంటి ఆదాయంలో కొంత తీసి మరి అప్పు చేసో ఏం చేసాడో తెలియదు కానీ అద్భుతమైన దేవాలయం కట్టాడు. మరి మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుచుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్తే. ఇప్పటికే 40 లక్షలకే సామాన్యులకు అందుబాటులో స్థలము, బిల్డింగ్ ఖర్చుతో కలిపి 10 సంవత్సరాల వారంటీ తీస్తానని మీకు చెప్పడం జరిగింది. చాలా మంది ఏంటి వారంటీ అంటారు, ఇది సాధ్యమా అనుకుంటారు. సివిలింగ్ ప్రమాణాలతో పూర్తిగా పాటిస్తే 10 ఏళ్ళేంటి 100 ఏళ్లు దృఢంగా ఉంటుంది. ఒక చొక్కానో లేకపోతే ఒక చీరనో కొన్నప్పుడు ఇది రంగులిస్తుందా, గ్యారంటీ ఉందా, బిల్లు తీసుకుని గ్యారంటీ అడుగుతారే. మీరు లక్షలు పోసి వెచ్చిస్తూ కొనుక్కున్న ఇల్లు 3 తరాలు నివసించవలసిన ఇంటిని గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఈ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా మన జేఆర్సీ కేబుల్ నెట్వర్క్స్ వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కొయ్యలగూడెం వారు మన ముందుకు మెగా హౌసీ ఉగాది ఉత్సవాన్ని తీసుకువస్తున్నారు. హౌసీ అంటే అంకెలు మాత్రమే కాదు, డబ్బులు అంతకన్నా కాదండోయ్. బంగారు, వెండి వస్తువుల భాండాగారం ఈ హౌసీ. ఎప్పుడా అనుకుంటున్నారా? ఈ నెల 30వ తేదీన ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకి మెగా హౌసీ మీ ముందుకు వచ్చేస్తోంది, మిమ్మల్ని అందరినీ అలరించడానికి. అండ్ ఈసారి మీ అందరికి డబుల్ బొనాన్జా సిద్ధంగా ఉంది. జల్దీ 5 విన్నర్స్ ఇద్దరికి వెండి కుంకుమ ఫ్లవర్ స్టాండ్స్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ విన్నర్స్ కి ఇద్దరిద్దరి చప్పున వెండి బౌల్స్ అందిస్తున్నారు. ఇక మెగా హౌసీ విన్నర్స్ ఇద్దరికి పావుకాసు బంగారం చొప్పున అరకాసు బంగారం మీ సొంతం చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉగాది నాడు అంటే ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకి ఛానల్ నెంబర్ 6న మీతో కలిసి ఉగాది ఉత్సవం చేసుకోవడానికి నేను సిద్ధం. మరి మీరు సిద్ధమా? గెట్ రెడీ ఫర్ మెగా హౌసీ. మరి హౌసీ టికెట్ ఎలాగా అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి, నేను చెప్పే ఒక నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వండి. SMS ద్వారా టికెట్ ని మీ మొబైల్లో మీరే పొందండి. టికెట్ కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్ 08645658312. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కొయ్యలగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రవి డిమాండ్ చేశారు.
భీమడోలు మండలంలోని కొల్లేరు గ్రామాలైన అగడాలంక, చెట్టున్నపాడు, మల్లవరం గ్రామాల్లో సిపిఎం ప్రజా చైతన్య యాత్రను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లేరు గ్రామాల్లో పర్యటించిన సిపిఎం శ్రేణులు కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలని, స్థానిక ప్రజల ఉపాధిని కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతవాసుల సమస్యలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిపిఎం ప్రజా చైతన్య యాత్రలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్ లింగరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి సహజసిద్ధమైన కొల్లేరు సరస్సు కాపాడాలి, పర్యావరణం పరిరక్షించాలి, చిత్తడి నేలను పరిరక్షించాలనే పేరుతోటి కోర్టుకు వెళ్లిన ఫలితంగా ఇక్కడ ప్రజల యొక్క జీవనోపాధిని దెబ్బతీసే పద్ధతిలో ఆ నిర్ణయాలు వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో కోర్టులో జోక్యం చేసుకుని ఇక్కడ ప్రజల యొక్క జీవనోపాధిని కాపాడటం కోసం చర్యలు తీసుకుని అక్కడ వాదన వినిపించాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందిన ఫలితంగా కొల్లేరుని ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికే జీవనోపాధిగా ఉన్న చెరువులన్నింటినీ ధ్వంసం చేసేసి ఇక్కడున్న ప్రజల్ని ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే విధంగా చేస్తా ఉన్నారు. దీనికి గత ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంటే మేము ఎన్నికల్లో గెలిస్తే ఈ ప్రాంతం అంతా చెరువులు తవ్వుకునే అవకాశం ఇస్తాం, 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకే కుదించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క ఉపాధిని కాపాడుతామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచి 9 నెలలు గడిచింది, కానీ ఉన్న చెరువులన్నింటినీ కూడా కొట్టేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో మిగతా చెరువులు కూడా కొట్టేస్తున్నారు. ఇంకా ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతోటి ఇంకా ఈ ప్రాంతాన్ని విస్తరించాలని చూస్తూ ఉన్నారు. ఈ రకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజల యొక్క ప్రయోజనాల్ని దెబ్బతీస్తున్నారు, ఉపాధిని దెబ్బతీస్తున్నారు, జీవనాన్ని దెబ్బతీస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఎక్కడైనా జోక్యం చేసుకుని ఇక్కడ పక్షులు ఉండాలి, ఇక్కడ చిత్తడి నేలలో ఉండాలి, వాటితో పాటు ఇక్కడ 100 ఏళ్లుగా జీవిస్తున్నటువంటి మనుషులు జీవించే పద్ధతిలో వాళ్ళ జీవనోపాధిని కాపాడాలి. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి ఒక భక్తుడు సుమారు 4.5 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. హైదరాబాద్కు చెందిన కాకునూరు కోటేశ్వరరావు అనే భక్తుడికి ద్వారకా తిరుమల మండలం సత్తెనగూడెం గ్రామం పరిధిలో 4.32 ఎకరాల వ్యవసాయ భూమి కలదు. అయితే ఆ భూమిని స్వామివారికి దానంగా ఇవ్వాలని భావించిన కోటేశ్వరరావు భీమడోలు సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్వామివారి పేరున భూమిని రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలను ఆలయీఓ సత్యనారాయణమూర్తికి అందించారు. అనంతరం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భూమిపై వచ్చే ఆదాయాన్ని స్వామివారికి ఉప ఆలయమైన కొండమల్లేశ్వర స్వామి ఆలయంలో జరిగే రుద్రాభిషేకం, ఆరుద్ర కళ్యాణానికి వినియోగించాలని అధికారులను భక్తుడు కోటేశ్వరరావు కోరారు. సార్ ఎలా చూడండి సార్, ఎలా చూడండి సార్, చూడండి సార్. భీమడోలు మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 28వ తేదీ శుక్రవారం చంద్రన్న స్వయం ఉపాధి సోపానం కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ పద్మావతి దేవి తెలిపారు. భీమడోలు మండలానికి సంబంధించి బీసీ, కాపు, ఈబీసీ కార్పొరేషన్కు సంబంధించి విడుదల చేసిన స్వయం ఉపాధి రుణాలకు మండలంలో 1608 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ నెల 28వ తేదీ ఉదయం భీమడోలు, మధ్యాహ్నం అంబర్పేట గ్రామాలకు ఇంటర్వ్యూలు చేస్తున్నామని, ఏప్రిల్ 3వ తేదీన మండలంలోని భీమడోలు, అంబర్పేట మినహా 9 పంచాయతీల పరిధి గ్రామాల వారికి దరఖాస్తు వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నామన్నారు. దరఖాస్తుదారులు సంబంధిత పత్రాలను వెంట తీసుకురావాలని ఇప్పటికే గ్రామాల్లో టామ్ మైక్ ప్రచారం నిర్వహించామని ఎంపీడీఓ తెలిపారు. దరఖాస్తుదారులకు సందేహాలు ఏమైనా ఉంటే స్థానిక సచివాలయ వెల్ఫేర్ సిబ్బందిని అడిగి తెలుసుకోవాలన్నారు. భీమడోలు మండల పరిషత్తు సంబంధించి బీసీ కార్పొరేషన్స్ లోన్స్ వెరిఫికేషన్స్ నిమిత్తము మాకు 1608 వరకు మాకు అప్లికేషన్స్ రావడం జరిగింది. దాని నిమిత్తం మేము 28/3/2025 తారీఖున అంబర్పేట భీమడోలు మండలానికి సంబంధించి వెరిఫికేషన్స్ అనేది మండల పరిషత్ కార్యాలయంలో వెరిఫికేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి విలేజ్లో కూడా అందరినీ కూడా అవేర్నెస్ కల్పించమని చెప్పి ఆల్రెడీ మా సచివాలయ సిబ్బందికి, సెక్రటరీస్ అందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది.
కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ కూడా రేపు వెరిఫికేషన్స్కి వచ్చేటప్పుడు భీముడోలు అంబర్పేట వచ్చే వాళ్ళందరూ కూడా దానికి సంబంధించినటువంటి ధ్రువపత్రాలన్నీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా 2 సెట్లు చొప్పున ప్రతి ఒక్కరూ కూడా ఒరిజినల్స్ తీసుకుని, అది కాకుండా 2 సెట్లు విధిగా తీసుకురావాల్సిందిగా మేము ప్రజలందరికీ ఎవరైతే లోన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరూ తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ నూకాలమ్మ ఆలయంలో 61వ వార్షిక ఉగాది జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా గురువారం ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష ద్రవ్యాలు, పంచామృతాలు, కుంభ జలాలు, సప్తనదీ జలాలతో అభిషేకం ప్రధాన అర్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ 1964 నుండి ఉగాదికి నూకాలమ్మ అమ్మవారికి వార్షిక జాతర నిర్వహించే సంప్రదాయం పూర్వీకులు అందించిన క్రమం అనుసరిస్తూ 61వ వార్షిక జాతర జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఈ జాతర మహోత్సవంలో 4వ రోజు నిత్య పూజలు, సామూహిక కుంకుమ పూజలు జరుపుతామన్నారు. అదేవిధంగా పట్టణంలోని తాండ్ర పాపారాయుడు సెంటర్ రామాలయం నుండి ప్రత్యేక సింహ వాహన రథంపై నూకాలమ్మ అమ్మవారి గ్రామోత్సవం నిర్వహిస్తామన్నారు. కావున ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం, భక్తులు పాల్గొన్నారు. ట్రైనీ డాక్టర్ అంజలి ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు జి వినోద్ డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. పలు వీధుల్లో ర్యాలీ జరిగిన అనంతరం నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామానికి చెందిన నల్లపు దుర్గారావు, అనంతలక్ష్మి దంపతుల కుమార్తె రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో ట్రైనింగ్ డాక్టర్ పనిచేస్తుందన్నారు. అయితే అంజలిని ఆసుపత్రి సూపర్వైజర్ లైంగికంగా వేధింపులకు గురిచేసి ఆత్మహత్యాయత్నానికి కారణమయ్యాడన్నారు. కావున ఆ సూపర్వైజర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిహెచ్ దుర్గాప్రసాద్, ఎం సలోని, ఎస్కే సుహానా, టి జాహ్నవి, ఎస్ దివ్య, ఎస్ హారిక, ఎస్ దీప్తి, జె సాయినాథ్, ఎం సుధీర్, ఎన్ సత్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి. జంగారెడ్డిగూడెంలో టీం రామ్ చరణ్ ఆధ్వర్యంలో ఘనంగా రామ్ చరణ్ పుట్టినరోజు వేడుక. పలు సేవా కార్యక్రమాలు చేసిన అభిమానులు. మధ్య క్షేత్రానికి హుండీల ద్వారా సమకూర్ణ భారీ ఆదాయం. 97 రోజులకు గాను 51 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపిన అధికారులు. గర్భిణులు సిజేరియన్ ఆపరేషన్కు మొగ్గు చూపకుండా నార్మల్ డెలివరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పేబీ కమల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.